నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు పేర్కొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య హైదరాబాద్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఆయన ఆశయాల కోసం యువత కృషి చేయాలని జాజుల శ్రీనివాస్ పిలుపు ఇలేగాం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో నిర్వహించిన పోలీసులు 70 ద్విచక్ర వాహనాలు 1 4-వీలర్ 4 ఆటోలను సీజ్. సిపిఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా. పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్. రెడ్డి బిడ్డ అయినప్పటికీ బీసీల కోసం తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని బీర్లా ఐలయ్య పేర్కొన్నారు. 1931 తర్వాత బీసీ కులగణనను తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించామని, బీసీ బిల్లు పాస్ అయితే 42% రిజర్వేషన్లు అమలయ్యేవని అన్నారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తమ సీఎం బీసీలకు రాజకీయంగా 50% అవకాశం కల్పించారని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడలేని వారు బీజేపీ నాయకులని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నోరు అదుపులో పెట్టుకోవాలని బీర్లా ఐలయ్య హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతుంటే నిజంగా కూడా విడ్డూరం అనిపిస్తుంది. బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ బీజేపీకి ఏమాత్రం కూడా లేదు. మరి నిన్ననే వాళ్ళు జాతీయ కమిటీ వేసారు. జాతీయ కమిటీలో కూడా తెలంగాణకు మొండి చేయి చూయించారు. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే అత్యవసర మెజార్టీ తోటి ఆడ మోడీ ప్రధానమంత్రి అయి ఆడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు. బీసీలకు మొండి చేయి చూయిస్తాడు. మరి ఈరోజు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. నిన్న జరిగినటువంటి జాతీయ కమిటీలో కూడా ఇలా బీసీలకు అన్యాయం జరిగింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని తీసేసినప్పుడు మీకు బీసీలు గుర్తుకు రాలేదా? మొన్న ఏదైతే ఎలక్షన్ ముంగట బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆయన్ని తొలగించి మరి ఒక ఓసీకి ఇచ్చినప్పుడు మరి బీసీల గురించి మాట్లాడలేదు. ఇలా రామచంద్రరావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం 1931 తర్వాత ఇలా భారతదేశంలో కులగణన జనగణన జరిగిందంటే అది తెలంగాణలో రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పంపితే మరి కేంద్రంలో మోడీ బీసీ అని చెప్పుకుంటాడు. మరి తెలంగాణలో ఇలా బీసీలకు అన్యాయం చేసిందా లేదా? మొన్న బిల్లు పాస్ అయితే 42% చట్టరీత్యా మరి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చేది. అయినా మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా తెలంగాణలో 50% స్థానిక సంస్థల్లో మేము రాజకీయంగా అవకాశం కల్పించినాం. మరి ఏ ముఖం పెట్టుకొని రామచంద్రరావు ఇలా బీసీల గురించి మాట్లాడుతుండ్రు? తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు ఇస్తే కనీసం కేంద్రంలో మీ పార్టీలో ఎవరికి కూడా స్థానం కల్పించరు. మీరు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ తెలంగాణ రావాల్సిన హక్కులను కూడా కొట్లాడలేని దద్దమ్మలు ఇలా బీసీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక రెడ్డి బిడ్డ అయినా ఇవాళ తెలంగాణకు రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున పోరాటం పటిమగలటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇవాళ 4 గంటలకు ఆవిష్కరిస్తున్నాడు. అది బీసీల పట్ల ఉన్న శుద్ధశుద్ధి. మొన్ననే 14 తారీఖు నాడు కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిండు. ఇది బీసీలకు పెద్దపీట వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీ జాతీయ అధ్యక్షుడు బీసీ కాదు, మీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు. మరి మా జాతీయ అధ్యక్షుడు ఒక దళితునికి ఇస్తే ఆ దళితుని కూడా ఇలా కుల వివక్షతో గంగాజలతో శుద్ధి చేస్తున్నారు. ఇంకా అంటరానితనాన్ని మీరు ప్రజల మీద రుద్దుతున్నారు. అంటరానితనానికే కదా మా గాంధీ గారు పోరాడింది. ఇలా మళ్ళా అంటరానితనాన్ని తీసుకొస్తున్నారు. అంటే కులాల మధ్య మతాల మధ్య సిచ్చు పెట్టి దేవుని పేరు మీద ఓటు దండుకునే మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ లేదు. రామచంద్రరావు నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు. ఇలా సామాజిక న్యాయం ద్వారా అందరికి అవకాశాలు కల్పిస్తున్నాడు.
దీన్ని చూసి ఓర్వలేక ఎట్లాగో మీ బీఆర్ఎస్ వాళ్ళు మీ బీజేపీ వాళ్ళు రెండు చీకటి ఒప్పందాలతోటి హైదరాబాద్ లో మహారాజా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం గౌడ సామాజిక వర్గానికే కాకుండా అణగారిన వర్గాల ఆత్మ గౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. బహుజనుల హక్కులు, ఆత్మ గౌరవం, సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్కడనే యుద్ధ తర్పిది చేసిండు. పాపన్న పుట్టిన గడ్డ జనగామ గడ్డ. ఆ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పాపన్న చరిత్ర, పాపన్న యొక్క వారసత్వం కోసం ఇలా ఖచ్చితంగా ఎత్తిన జెండా దించకుండా పాపన్న ఆశయాన్ని, పాపన్న లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. పాపన్న ఆశయ సాధన కోసం కడదాకా పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని సాధించి పాపన్నకు ఘనమైన నివాళులు అర్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జాతీయ ప్రాజెక్టులకు, పార్కులకు, విమానాశ్రయాలకు, ఫ్లైఓవర్లకు, స్కైఓవర్లకు, అదేవిధంగా స్టాంపులకు అన్నిటికీ అగ్రకులాల పేర్లు పెడుతున్నారు. ఇలా మేము అంటున్నాం, ఇలా బహుజనుల మహనీయుల పేర్లు కూడా పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకు పెట్టరు? ఇలా ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, మర్రి చెన్నారెడ్డి భవను, ఎన్టీఆర్ పార్కు, జలగ వెంగళరావు పార్కు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, మర్రి చెన్నారెడ్డి భవను, ఇవాళ ఒక్కటేమిటి ఎలిమినేటి మాధవరెడ్డి ఫ్లైఓవర్, అన్నిటికీ ఫ్లైఓవర్లకు, స్కైఓవర్లకు ఈ 2% 3% లేని వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ పోతే ఈ 90% ఉన్న బహుజనుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి 90% మంది బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మా ఆకాంక్షలను ప్రభుత్వాలు గౌరవించాలి. అందుకోసమే సర్దార్ సర్వాయి పాపన్న పేరును జాతీయ ప్రాజెక్టులకు, స్టేడియాలకు, పార్కులకు పెట్టవలసిన అవసరం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు 29 జిల్లాలు అయినాయి. 10 జిల్లాలు 29 జిల్లాలు అయినప్పుడు 29 జిల్లాల్లో మహనీయుల పేరు ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా కొత్తగా ఏర్పడ్డది. పాపన్న ఇవాళ అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఇవాళ భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైంది. పాపన్న స్ఫూర్తితోటి బహుజనులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 376 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యానికి నాంది పలికాడు. బహుజన రాజ్యానికి బాటలు వేశారు. బహుజన రాజ్యం వస్తేనే ఇలా బహుజనులకు ఆత్మగౌరవం దక్కుతుంది. బహుజనుల బతుకు మారాలంటే ఇలా మా పాలన మాకు కావాలి అని చెప్పినటువంటి ఈశాలి సర్దార్ సర్వాయి పాపన్న. అట్లాంటి సర్దార్ సర్వాయి పాపన్నను ఇవాళ కోట్లాది మంది ఊరు వాడన, పల్లె పల్లెన, పాలమూరు నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా బహుజన సమాజం ప్రతిన పూనాలే. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఈలేగాం గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 1 4 వీలర్, 4 ఆటోలను సీజ్ చేశారు. పోలీసులు తనిఖీలు చేసిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన మేరకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ, బైంసా రూరల్ సిఐ, బైంసా రూరల్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న చిన్న ఊళ్ళోకి రావడం జరుగుతుంది. సరే మాట్లాడుతున్నాం. అందరికి నమస్కారం.
నరేగా ఊర్లో ఈరోజు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏవైతే మనకు అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయో అట్లాంటివి తీసుకోవడం జరిగింది. అవి ఓనర్షిప్ ఒకసారి చెక్ చేసి ఏమైనా చలాన్స్ ఉన్నాయో అట్లాంటివి కూడా చెక్ చేస్తాం. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా బయటికి పోవాలి. మళ్ళీ తాగి బండి నడపద్దు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. కొంచెం సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. అండ్ వెహికల్ పైన చలాన్లు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న ఊళ్ళోకి రావడం జరుగుతుంది. అట్లాంటిది పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటి బారిన పడుతుంటే మీరు కొంచెం చూసి గమనించి తప్పకుండా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్. అర్హులైన పవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికులకు చేనేత శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పవర్ రూమ్ అనుబంధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్నప్పటికీ చాలా మంది కార్మికులకు ఇప్పటి వరకు చేనేత శాఖ కార్డులు అందలేదని, దీంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇతర ప్రయోజనాలకు వారు దూరం అవుతున్నారని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ రూమ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి కార్మికుడికి చేనేత శాఖ గుర్తింపు కార్డులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నశించాలి జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్యం, కార్మికుల ఐక్యత, పోరాడదాం చేనేత జౌళి శాఖ కార్డులు ఇచ్చేంత వరకు, కార్మికుల పట్ల జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్యం వైఖరి, కార్మికుల పట్ల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, కార్మికుల పోరాటాలు, కార్మికుల పోరాటాలు, జౌళి శాఖ చేనేత జౌళి శాఖ నిర్లక్ష్య వైఖరి, పోరాడదాం జౌళి శాఖ కార్డులు ఇచ్చేంత వరకు, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అర్హులందరికీ కూడా పెన్షన్లు, నూతన పెన్షన్లు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. మరి ఆ క్రమంలోనే గత గురువారం రోజున సిరిసిల్లాలోని గౌరవ కలెక్టర్ గారు ఇక్కడున్న అందరికీ కూడా అర్హులందరికీ కూడా మేము పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది. ఆ క్రమంలోనే నేతన్నలకు గీతన్నలకు సంబంధించి నేత కార్మికులకు చేనేత జౌళి శాఖ నుండి చేనేత జౌళి శాఖ కార్డు ఉంటేనే పెన్షన్లు వర్తిస్తాయి కనుక చేనేత జౌళి శాఖ కార్డు ఖచ్చితంగా ఉండాలని వారు తెలపడం జరిగింది. మరి ఈ క్రమంలో కార్మిక సంఘాలుగా మేము గౌరవ చేనేత ఏడీ గారిని మరి అర్హులైన వారందరికీ పవర్లూము, చేనేత, అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా మీరు చేనేత జౌళి శాఖ కార్డులు ఇచ్చినట్లయితే మా వాళ్లకు పెన్షన్ పొందడానికి అర్హత పొందుతారంటే ఆయన ససమీర మాత్రం మేము చేనేత జౌళి శాఖ కార్డులు ఇవ్వము అని చెప్పడం చాలా దుర్మార్గం, సిగ్గుచేటు. మరి ఎందుకు ఇయ్యరయ్యా అని మేము అడిగితే మేము గతంలో ఇచ్చినప్పుడు అందులో తీవ్రమైన అన్యాయాలు, అవినీతి జరిగింది. పవర్లూమ్ కార్మికులకు మరి అనుబంధ రంగాల కార్మికులకు మరి జౌళి శాఖ కార్డులు గత 9 సంవత్సరాలుగా ఇవ్వకపోవడం వల్ల మరి వేలాది మంది ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆ కార్డులు అందక మరి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా మరి సామాజిక పెన్షను అందకపోవడంతో మరి వేలాది కార్మికులు ఈరోజు మరి ఆ పెన్షన్ కోసం, ఆ జౌళి శాఖ కార్డుల కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ చేనేత జౌళి శాఖ చేనేత కార్మికులు, మరి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు మరి ఇన్ని సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నా గత పాలకులు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలా తూతూ మంత్రంగా మరి కార్డులు ఇచ్చి అవి కూడా ఎక్కువ మంది యజమానులకు, మరి ఆసాములకు, మరి ఇతరత్ర వృత్తులు చేసుకునే వారికి ఇబ్బడి ముబ్బడిగా మరి కార్డులు జారీ చేసి మరి కార్మికుల కంటే ఎక్కువ ఈరోజు కార్డులు ఉన్నాయి, అనర్హులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఈ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేయడం మరి హేయమైన చర్య. మీరు రండి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి.
ఎవరైతే కార్మిక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదలపై భారం పడకుండా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని అన్నారు. మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నో పథకాలు అమలు చేసినటువంటి గనుడు కేసీఆర్ గారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రైతు బంధు అయితేమి, రైతు బీమా అయితేమి, ఉచిత కరెంట్ అయితేనేమి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. అలాగే మరి సంక్షేమ పథకాలు ఎవరు అడగలే, ఎవరు చెప్పలే. ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామలాగా 1,116 రూపాయలు కట్నంగా ఇచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు ఎన్నికల్లో అబద్దాలు చెప్పి మేము తులం బంగారం ఇస్తామని చెప్పి అబద్దమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్షణమే ఈ తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళా సోదరులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే 2,000 నుంచి 4,000 చేస్తాం, అలాగే అవ్వకు తాతకు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు మరి 2,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి అబద్ధం మాట చెప్పినటువంటి 420 హామీలు ఇచ్చి తప్పకుండా ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన అప్పటి పథకాలన్నీ అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని ఆపినా తప్పకుండా ఇది ఉద్యమం మొదలైంది. ఇంకా ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. జై కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ నగరంలోని పూల్బాగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుబడింది. దీంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఫోర్ డేస్ బ్యాక్ అండి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. షేక్ షబ్బీర్ గారు వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్కి అప్లై చేశారు. ఆయన 110 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనేసి సంతోష్ నగర్ సర్కిల్ 25లో అప్రోచ్ అయ్యాడు. అప్లికేషన్ వేసుకొని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి అప్రోచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ప్లస్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ అండ్ వర్క్ కమెన్స్మెంట్ లెటర్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉన్నారో ప్రభావతి గారు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్,
30,000 డిమాండ్ చేశారండి. ఆ 30,000 డిమాండ్ చేసి నెగోసియేషన్స్ మీద 25,000 తర్వాత 20,000 అడిగి ఫైనల్గా ఈ వర్క్ పర్మిట్ ఆర్డర్ ఇవ్వడానికి గాను 20,000 డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 అవర్స్కు 20,000 బ్రైబ్ అమౌంట్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ప్రభావతి గారిని పట్టుకున్నామండి. సార్ ఎన్ని ఫ్లోర్ పర్మిషన్? ఇది G+2 110 స్క్వేర్ యార్డ్స్ ఉంది. G+2 బిల్డింగ్ పర్మిషన్ గురించి డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు పేర్కొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. హైదరాబాద్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. ఆయన ఆశయాల కోసం యువత కృషి చేయాలని జాజుల శ్రీనివాస్ పిలుపు. ఇలెగాం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో నిర్వహించిన పోలీసులు 70 ద్విచక్ర వాహనాలు, 1 4-వీలర్, 4 ఆటోలను సీజ్. సిపిఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా. పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.